అందరికీ, ఎలా ఉన్నారు? ప్రిపరేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఈ వీడియోలో నేను ఏపీ హిస్టరీ 7 డేస్ ఛాలెంజ్ని తీసుకుందాం అనుకుంటున్నానండి. ఈ 7 డేస్లో ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అని నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవ్రీడే నేను ఏమేమి టాపిక్స్ అనేవి రివిజన్ చేశాను, ఏమేమి టాపిక్స్ ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నాను, ఏ బుక్ చదువుతున్నానో అన్నీ మీకు అప్డేట్ అనేది ఇస్తానండి. సో నేను చదవాలి అనుకుంటున్న టాపిక్స్ ఏంటంటే పూర్వచరిత్ర, శాతవాహనులు, ఇక్ష్వాకులు, శాతవాహనుల అనంతర యుగం, విష్ణుకుండిలు, తూర్పు చాళుక్యులు అండ్ తెలుగు చోళ్ళు, కాకతీయులు, కాకతీయ అనంతర యుగం, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్షాహీలు, ఐరోపా వాసుల రాక, న్యాయ లేదా ఆత్మగౌరవ ఉద్యమాలు అండ్ 1885 నుంచి 1947 మధ్య ఆంధ్రాలో జాతీయోద్యమ వ్యాప్తి, విస్తరణ, పరిణామం, వీటన్నిటి గురించి నేను 7 డేస్లో చదవాలి అని అనుకుంటున్నానండి. ఒక 7 డేస్ ఛాలెంజ్ నాకు నేను ఇచ్చుకున్నాను. సో మీరు కూడా నాతో చదవాలి అనుకుంటే ఈ టాపిక్స్ని 7 డేస్లో నాతో కలిసి చదవండి. అండ్ ఎవ్రీడే నేను చదువుతుంది ఏంటనేది అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఈ 7 డేస్. ఫైనల్గా ఏ టాపిక్స్ అనేవి నేను కంప్లీట్ చేయగలిగాను, ఏ టాపిక్స్ కంప్లీట్ చేయలేదు, ఎట్ ద ఎండ్ ఆఫ్ 7th డే తెలుస్తుంది. ఫోకస్డ్గా కనుక మనం ట్రై చేస్తే ఈ 7 డేస్లో ఈ టాపిక్స్ అన్నీ అవుతాయండి. టైం అనేది అసలు వేస్ట్ చేయకుండా ఎవ్రీడే అనేది చదువుతూ ఉంటే టాపిక్స్ అనేవి సెట్ చేసుకుని ఛాలెంజెస్ పెట్టుకుని చదివితేనే కానీ టాపిక్స్ అనేవి అన్నీ కవర్ అవ్వండి. అండ్ ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్కి వచ్చేసి చాలా వాస్ట్ సిలబస్ ఉంది. అవన్నీ కవర్ చేయాలంటే ఒక ఛాలెంజెస్ పెట్టుకోవడం, తక్కువ డేస్లోనే ఎక్కువ రివిజన్ అండ్ రీడింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే ఈ 7 డేస్ ఛాలెంజ్ని స్టార్ట్ చేశాను. మీరు కూడా మీ ఛాలెంజెస్ పెట్టుకుని మీరు ప్రిపేర్ అవ్వి మంచిగా ప్రిపరేషన్ చేసి జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితేనే సక్సెస్ అనేది వస్తుందండి. రేపటి నుంచి ఈ 7 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. బాయ్ అండి అందరికీ. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.